చిన్నప్పుడు చేసే అల్లరికి అమ్మ తిట్లు చూసి అరే త్వరగా నేను పెద్ద అయిపోతే బాగుండు, ఈ తిట్ల బాధ ఉండదు అనిపించేది. స్కూల్లో జాయిన్ అయ్యాక సిడబ్ల్యూ, హెచ్డబ్ల్యూ, సిటీ, ఓటీ అంటుండే గోలకి ఇన్ని చదవాలా? అబ్బే ఇవన్నీ మన వల్ల అయ్యేలా లేదే. త్వరగా కాలేజ్కి వెళ్ళిపోతే బాగుండు, తక్కువ సబ్జెక్ట్సే ఉంటాయి అనిపించేది. కాలేజ్లో జాయిన్ అయ్యాక రికార్డ్స్, ప్రాజెక్ట్స్, ల్యాబ్స్ ఇవి చాలు అన్నట్టు ప్రతి 6 నెలలకి సెమ్ ఎగ్జామ్స్. ఈ చదువులవి నా వల్ల కావట్లేదు, త్వరగా జాబ్ వచ్చేస్తే బాగుండు, హ్యాపీగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు అనిపించేది. జాబ్ వచ్చాక ఈ అమ్మాయిలు కట్టాలనే స్ట్రెస్, ఒక మనిషి తోడుగా ఉంటే బాగుండు అని పెళ్లి చేసుకోవాలనే కోరిక మొదలవుతుంది. పెళ్ళాక పిల్లలుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ పిల్లలు పుట్టాక వాళ్ళు చేసి అల్లరి చేసి నేను మళ్ళీ చిన్నపిల్ల అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గడపచ్చు. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. వాట్ ఏ ట్రాన్సిషన్! ఏదైతే ఒకప్పుడు కష్టంగా గడుపుతూ ఇక్కడి వరకు వచ్చామో ఇప్పుడు వెనక్కి తిరిగి ఆ కష్టాన్ని చూస్తే చాలా ఈజీగా అలాగే బ్యూటిఫుల్ గా ఉంది కదా. అలానే ఇప్పుడు పడుతున్న కష్టం కూడా ఫ్యూచర్ లో చూస్తే అందంగా ఉంటుందేమో. ప్రెసెంట్ మనకి కష్టంగా గడిచిన ఆ ఫ్యూచర్ లో ఎక్స్పీరియన్సెస్ మంచిగా అనిపించచ్చు. ఈ ఫేస్ మళ్ళీ రావాలి అనుకున్నా తిరిగి రాదు. సో ఫ్రెండ్, ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండు. ఇలాంటి ట్రాన్సిషన్ లో ఉన్న నీ ఫ్రెండ్స్ కి రీల్ ని షేర్ కట్టు.